హలో దోస్తులు, అంత నిమ్మలమేనా? పార్ట్ 1 చూసారు కదా. పార్ట్ 2 వచ్చింది, చూసుకోరు మళ్ళా. సో పార్ట్ 1 చూడని వాళ్ళు ఉంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా. చూసి ఫాలో చేసి, లైక్ చేసి, షేర్ చేసి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోర్రి. గంట మాత్రం కొట్టుర్రి. అండ్ ఆ ట్రైన్ దిగిన తర్వాత నేను ఈ విలేజ్లో దిగి ఎక్కడెక్కడికి వెళ్ళినా, ఏమేమి చేసా అని చెప్పేసి మొత్తం వీడియోలో వస్తుంది. లెట్స్ గో టు ద వీడియో. ట్రైన్ దిగిన తర్వాత లెఫ్ట్ సైడ్లో స్టెప్స్ ఉంటాయి అన్నమాట. సో స్టైర్ కేస్ ఎక్కేసి పైనకి వచ్చేస్తే, సో మీకు ఇదే రూట్లో వస్తే, సో ఇక్కడ మంచి మంచి వ్యూస్ ఉంటాయి అన్నమాట. యాక్చువల్ గ్రాండ్ కెన్యాన్ టు కొలబ్ స్టూడియో బ్రైట్ ఏంజల్ ట్రయల్ అనమాట. సో ఇక్కడ వెళ్ళొచ్చు. సో బేసిక్గా ఇది వచ్చేసి రిమ్ ట్రయల్ అనమాట. మీకు అస్సలైన వ్యూ చెక్ దిస్ గైస్. చాలా బాగుంటుంది గ్రాండ్ కెన్యాన్. నేను ఇప్పుడు 2016లో ఒకసారి వచ్చినాము, బట్ అప్పుడు చాలా వర్షాలు పడినాయి అని చెప్పేసి మేము రిటర్న్ అయిపోయినాము. సో ఫైనల్లీ వాళ్ళకి వీలైందనమాట. సో ట్రైన్ రైడ్ చేద్దాం అని చెప్పేసి, సో ఇవాళ కాయిష్పురా వేసుకున్నా. సో మీరు కూడా ఇట్లాంటి బకెట్ లిస్ట్ ఉంటే మీరు కూడా వచ్చి ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో మనం అటు కూడా వెళ్ళి మీకు ఇంకో వ్యూ చూపిస్తా. సో ఇటు సైడ్ కూడా వెళ్ళి మీకు ఇంకొన్ని వ్యూస్ చూపిస్తా అనమాట. అట్లా. సో ఇవన్నీ కొన్ని క్రితం సంవత్సరాల కింద ఫ్లడ్స్ వల్ల ఫామ్ అయిన కెన్యాన్స్ అనమాట. సో వరల్డ్లోనే బిగ్గెస్ట్ కెన్యాన్స్ ఇవి. సో ఎంత లోతుంటాయో కూడా చూసుకోవచ్చు మీరు. సౌత్ రిమ్ ఇది వచ్చేసి సౌత్ రిమ్ నాకు తెలిసి. సో నార్త్ రిమ్లో వెస్ట్ రిమ్ ఒకటి ఉంటుంది, సౌత్ రిమ్, నార్త్ రిమ్. సో నార్త్ రిమ్లో వచ్చేసి స్కై డెక్ ఉంటుంది. సో మనకు సాయంత్రం తేజ్ ఒక సాంగ్ ఉంటుంది అనమాట సౌత్ రిమ్ పైన. సో ఆ సాంగ్ షూట్ కూడా అక్కడ చేశారు. రైట్ సైడ్ ట్రయల్ హెడ్కి వెళ్ళి అక్కడ కూడా వ్యూ పాయింట్ మిస్ అవ్వకుండా చూద్దాం. చూడండి కిందికి ఎంత లోతున్నాయో. ఇలా స్టోర్స్ ఉంటాయి అన్నమాట, గిఫ్ట్ షాప్స్ ఉంటాయి. ప్లేస్కి సంబంధించిన సూవినియర్స్ కూడా కలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో మన గుర్తుగా ఫ్యూచర్లో సో మనం మీ ప్లేస్కి పోయినామని చూసుకోవడానికి. సో ఇటు వెళ్తే లుక్అవుట్ స్టూడియో అనమాట. అట్లా గ్రీన్ ఉన్న ప్లేస్లో ఏంటంటే వాటర్, స్ప్రింగ్ వాటర్ ఉన్నట్టు అట్లా బైనాక్యులర్స్ కూడా ఉంటాయి. సో అందులో కాయిన్స్ వేస్తే సో బైనాక్యులర్స్లో కూడా చూసుకోవచ్చు. అండ్ ఇట్లనే వాక్వేలో వస్తుంటే సో ఇవన్నీ హిస్టారికల్ హట్స్ అన్నమాట. సో ఆ కాలంలో వాళ్ళు ఎట్లున్నారు ఇక్కడ. సో ఎట్ ద ఏజ్ ఆఫ్ 19లో వచ్చిందంట ఓన్ ఏజ్. సో ఇదొక లుక్అవుట్ ఏరియా అన్నమాట. ఇటు వెళ్తే ఆర్ట్ గ్యాలరీ ఉందంట, అది కూడా ఒకసారి మనం విజిట్ చేసి వద్దాం. డ్రోన్లు ఎగరేయద్దు, స్ట్రిక్ట్లీ వార్నింగ్, డ్రోన్లు ఎగరేయద్దు అని చెప్పి. మేబీ ఇది 2-3 వీడియోల కింద కూడా రావచ్చు. సో చూసి లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి ఎలా ఉందో చెప్పండి. సో దాన్ని బట్టి నేను వీడియోస్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. పైనకి ఒక వ్యూ ఉంటుంది, కిందికి ఒక వ్యూ ఉంటుంది. సో ఇట్లా కిందికి వెళ్తే చూద్దాం ఏముంటుంది. ట్రయల్స్కి వచ్చినప్పుడు షూస్ మాత్రం మంచిగా ఉండాలి, జారకుండా. లాస్ట్ వీడియోలో చెప్పినట్టే సాహసాలు మాత్రం చేయొద్దు. ఇది ఇంకొక వ్యూ. సో గ్రాండ్ కెన్యాన్ ఇది కొన్ని వేల ఎకరాల కెన్యాన్స్ అన్నమాట. సో మొత్తం సౌత్, నార్త్, వెస్ట్, ఈస్ట్, అరిజోనా మొత్తం కవర్ చేసేసింది ఇది. సో ఇక్కడ పెద్ద పెద్ద సినిమాల షూటింగ్స్ కూడా అయినాయి అన్నమాట. సో చూసుకోవచ్చు. ఇట్లా అని వెళ్తే కిందికి పోతారు. సో కింద ట్రయల్స్ ఉంటాయి అన్నమాట. అక్కడ జనాలు పోతారు.
అట్లా ట్రెక్కింగ్ చేసి ట్రయల్స్ చేస్తూ వాక్ చేస్తూ వెళ్తారనమాట. సో బీ కేర్ఫుల్. వాటర్ మాత్రం మ్యాండేటరీ. ఎండ మాత్రం దంచి కొడుతుంది. సో ఇట్లాంటి ప్లేస్లోకి వచ్చినప్పుడు వాటర్ ఉండాలి అండ్ ఇట్లాంటి బ్యాక్ ప్యాక్ ఉండాలి. ఇది వాటర్తో వస్తుంది అనమాట. సో దీంట్లో వాటర్ నింపుకొని ఒక 2 లీటర్స్ వరకు వాటర్ పడతాయి అండ్ ఎక్స్ట్రా కొంచెం ఎలక్ట్రోలైట్ వాటర్ కూడా తెచ్చుకొని ట్రయల్స్కి వెళ్ళాల్సి వస్తుంది అనమాట. సో బేసిక్గా కేర్ఫుల్గా ఉండాలి ఇట్లాంటి వాటికి వచ్చినప్పుడు. సో ఫీనిక్స్తో పోలిస్తే ఇక్కడ కొంచెం గాలి చల్లగా ఉంది. ఓకే, సో ఆడ చూస్తా పైన కూడా హైక్ చేస్తున్నారు చూడండి. ఆ పైన కూడా హైకింగ్ చేస్తాం. అట్లా నువ్వు పోతే అట్లా వెళ్తాం అనమాట. మనకంత టైం లేదు కాబట్టి మళ్ళీ ట్రైన్కి 3 o'clockకి రమ్మన్నారు కాబట్టి సో మనం ఆ పైదాకి వెళ్ళేసి మళ్ళీ రిటర్న్ అయిపోదాం. చూసుకుంటాడు చిన్న టనల్ ఉంది. సో కిందికి వెళ్ళి రావాల్సి వస్తుంది. సో ఇప్పుడు మనం పైకి వెళ్ళడం కంటే కిందికి వెళ్ళి టనల్ దగ్గరికి వెళ్ళి మీకు చూపించడం బెటర్ అని అనుకుంటున్నా. సో ఐమ్ గోయింగ్ డౌన్. చూడండి దోస్తులు ఎట్లుందో. మొత్తం ఆ గల్లీలోకి వెళ్ళిపోదాం. మీరు ఇట్లానే లైకులు చేస్తూ ఉంటే, షేర్లు చేస్తూ ఉంటే, కమెంట్లు చేస్తూ ఉంటే నాకు ఇంకా కొంచెం ఉత్సాహం వచ్చి ఇంకా మంచి మంచి వీడియోస్ చూపిస్తాం. మీకు ఫీనిక్స్ అరిజోనాలో ఎట్లుంటాయి హైకింగ్స్, ఎట్లుంటాయి కొండలు, ఎట్లుంటాయి గుట్టలు, ఎట్లుంటాయి. ఓ ఓ ఓ ఇది చూడండి, ఇది ఎంత లోతుందో చూడండి. సో ఇట్లాంటివి చాలా చాలా ఉంటాయి అన్నమాట. సో మీ నుంచి నాకు కావాల్సింది ఒకటి చిన్న మంచి సపోర్ట్. ఇట్లాంటి వీడియోస్ చేస్తూ తెలుగులో చూపించడానికి ఐఎమ్ హ్యాపీ. ఒక లైక్, కమెంట్, షేర్ చేస్తూ నాకు హెల్ప్ చేస్తారని కోరుకుంటున్నాను. బాగా చేసినాం. బా ఇట్లా నీడలకు వస్తే ఎంత చల్లగా ఉంది. అట్లా కింది దాకా వెళ్తారనమాట చాలామంది. అటు పైకి కిందికి మొత్తం ట్రయల్స్ ఉన్నాయి అన్నమాట. సో ఇటు ఎంటర్ కావద్దు అని చెప్పి బోర్డు పెట్టారు, డేంజరస్ ఓవర్లుక్ అని చెప్పి. ఎప్పుడైనా మళ్ళీ వేరే రిమ్స్కి వెళ్ళినప్పుడు అది చూపించడానికి కోషిష్ చేస్తాం. సో ఫ్రెండ్స్ పైకి వెళ్ళిపోతున్నా మళ్ళీ. సో నేను వచ్చింది ఆ గుహ కోసం, దానికోసం వచ్చిన. సో పైకి వెళ్ళిపోతాను ఎందుకంటే నేను మొత్తం కిందికి దిగితే నాకు టైం ఉండదు కాబట్టి. మోరోవర్ నేను దిగలేను. సో అంతా హైక్ చేయాలంటే, ట్రయల్ చేయాలంటే ప్రాక్టీస్ ఉండాలి మనకి. సో మనకు ప్రాక్టీస్ లేదు కాబట్టి మనకి ఎంతవరకు అయిందో అంతవరకు చేసి మన లొకేషన్కి మనం వెళ్ళిపోతే హైక్ చేసి లకాయించిపోయినా. సో బేసిక్గా ఇవి కొంచెం బెటర్ ఉన్నాయి, చల్లగా ఉన్నాయి. నా బ్యాగ్లో దొరికినుండే ఇప్పుడు పెట్టుకున్నా తెలియదు కానీ ట్రెక్కింగ్ బ్యాగ్లు ఉన్నాయి. అవి వేసుకుంటే చాలా చల్లగా ఉన్నాయి అన్నమాట. ట్యాన్ అవ్వకుండా కూడా యూజ్ అవుతాయి అన్నమాట. హైకింగ్ చేసేటప్పుడు మాత్రం బీ ప్రిపేర్డ్గా రండి, ఆవేశపడి రావద్దు. వాటర్ బాటిల్స్ ఉండాలి,
ఇంకా కావాల్సిన ప్రోటీన్ వాటర్ ఉండాలి, హైక్ చేసేంత పవర్ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇవన్నీ ఉంటాయని మీరు హైకింగ్కి రావద్దు. మోర్ ఓవర్ కాళ్ళు చక్కగా ఉండాలి, మోకాలు చక్కగా ఉండాలి, అన్నీ చక్కగా ఉంటేనే మాత్రం హైకింగ్కి రావాల్సి వస్తుంది. సో ఇవన్నీ చూసుకొని సో ఇట్లాంటి ట్రిప్స్ వెళ్తారని చెప్పి కోరుకుంటున్నాను. సో ఇట్లాంటి చాలా రిమ్స్ ఉంటాయి కదా, అట్లాంటి రిమ్స్ కూడా వెళ్ళి మీకు చూపిస్తాను అనమాట. అండ్ ఫీనిక్స్లో చాలా ప్లేసెస్ ఉన్నాయి, నేను చాలా పోయినా. ఈ వీడియోలు ఎప్పటి నుంచో నేను తిరుగుతున్నప్పటి నుంచి చేసి ఉంటే చాలా బాగుండేది. బట్ ఇప్పుడు స్టార్ట్ చేస్తాను కాబట్టి మీ సపోర్ట్ కూడా ఉంటే నేను తిరిగిన అన్ని మళ్ళీ తిరిగి మీకు చూపించడానికి నాకు కొంచెం ప్రోత్సాహం ఉంటుంది అనమాట. ఇప్పుడు వచ్చేసి లంచ్ చేసి మనం ఇంకో గంటలో ట్రైన్ స్టార్ట్ అవుతుంది. సో ట్రైన్ దగ్గరికి వెళ్ళిపోయి ఆ నుంచి విలియమ్స్కి వెళ్ళి ఆ నుంచి కార్ తీసుకొని we'll head back to our home. లుక్అవుట్ స్టూడియో అంట, ఇది ఒక్క లుక్ వేసి ఇలా పైకి వెళ్ళొచ్చు, కిందికి వెళ్ళొచ్చు. సో ఇగో ఓఫో, ఇది ఫైనల్ వ్యూ నేను మీకు చూపించాలనుకుంది. మంచి తరుణం మంచిగా దొరకదు. దూరపు కొండలు నునుపు అంటారు కదా, వేరేదో గ్రహానికి వచ్చినట్టుంది కదా, మార్చ్ మీదకో ఇంకేదో గ్రహానికి వచ్చినట్టుంది కదా. అందరిలో ఇంకో వింత చూపించాలా మీకు. సో ఇట్లా లైట్గా జూమ్ చేస్తే అక్కడ మీకు ఇల్లులు ఉన్నాయి. ఈడెవడు బతుకుతాడో తెలియదు కానీ గ్రేట్, నైస్ అమ్మా, వెరీ గుడ్ అమ్మా. సో ఇట్లా గిఫ్ట్ షాప్లు ఉంటాయి అన్నమాట కిందకి వస్తే. సో ఇక్కడ సోవినియర్స్, రెడ్ ఇండియన్స్ తయారు చేసిన, సో గ్రాండ్ కెనియన్స్ బేసిక్గా రెడ్ ఇండియన్స్కి ఫేమస్ అనమాట. సో వాళ్ళే కనిపెట్టారు, వాళ్ళే నివసించారు కొన్ని మిలియన్ ఇయర్స్ క్రితం నుంచి ఫార్మ్ అయినాయి కదా. తర్వాత రెడ్ ఇండియన్స్ వచ్చారు, రెడ్ ఇండియన్స్ కనుక్కున్నారు అనమాట. సో వాళ్ళదే ఈ గ్రాండ్ కెనియన్ అంతా అని చెప్పుకుంటారు. టీ షర్ట్స్ ఉన్నాయి, కప్స్ ఉన్నాయి, బుక్స్ ఉన్నాయి, ఫొటోస్ ఉన్నాయి, టంబ్లర్స్ ఉన్నాయి. ఇట్లా ఇవి కార్లలో తగ్గించుకుంటారు, బాగుంటుంది. సో ఎంతుంది ప్రైజ్? $18 అంట. సో ఎక్స్పెన్సివ్. సో ఇది యాక్చువల్గా ఇప్పుడు నేనున్న ప్లేస్ ఇది, దీని లోపల ఉన్నా నేను. రెడ్ ఇండియన్స్ గురించి బుక్స్ కూడా ఉన్నాయి అన్నమాట. సో కావాలంటే మీరు వచ్చినప్పుడు ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఇదంతా వుడ్తో కట్టిర్రు, స్టోన్స్, బయట స్టోన్స్, లోపల వుడ్ ఉంటుంది అనమాట. సో బయటకు వస్తే ఇది ఇట్లా స్టోన్ బిల్ట్ ఉంటుంది అన్నమాట. ఇది ఇట్లా స్టోన్ బిల్ట్ ఉంటుంది. ఇందాక చూపించిన కదా ఫోటోలో, సేమ్ అదే బయట నుంచి చూపిస్తాం. ఇందాక మనం చూసుకున్నాం కదా బయటప్పుడు జనాలు ఉన్నారని చెప్పి చూపించలేదు, ఇప్పుడు చూపిస్తాడు. సో ఇది బైనాక్యులర్స్. సో దీనిలో ఒక క్వార్టర్ వేస్తే దీని నుంచి మనం చూడొచ్చు అనమాట. సో లాంగ్ డిస్టెన్స్ వ్యూ కనిపిస్తుందా? కనిపించదు. సో మనం అక్కడ 25 cents వేస్తే అది ఓపెన్ అవుతుంది. 25 cents వేయాలా వద్దా చూద్దాం ఒకసారి. ఉందా ఇక్కడ క్వార్టర్? ఎస్, 25 cents వేస్తే ఆ లెన్స్ ఓపెన్ అయ్యి మనం చూసుకోవచ్చు అనమాట. ద లుక్అవుట్ కన్స్ట్రక్టెడ్ ఫర్ లోకల్లీ క్వరీడ్ కయాబాబ్ లైమ్ స్టోన్స్తో కట్టిరంట ఇది. సో ఇది వచ్చేసి 1915లో కన్స్ట్రక్షన్ చేసారు. సో ఇది 1915లో కన్స్ట్రక్షన్ చేసారు. ఆ హిస్టారికల్ ప్లేసెస్ చాలా బాగుంటాయి అన్నమాట గ్రాండ్ కెనియన్లో, చెప్పుకోదగ్గవి. ఫ్రెండ్స్తో వస్తే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. బట్ ఎండ లేనప్పుడు రండి, అది మాత్రం మేజర్
గుర్తు పెట్టుకోవాల్సిన విషయం. లేదంటే డిహైడ్రేట్ అయిపోయి కళ్ళు తిరిగి పడిపోతారు. అండ్ మోస్ట్లీ హెల్దీ ఉన్న వాళ్ళే హైక్ చేయండి. దట్స్ మై సజెషన్. అట్లనే ముందుకు వస్తే ఇంకో గిఫ్ట్ షాప్ ఉందన్నమాట. సో ఏమన్నా ఫుడ్ దొరుకుతాయేమో చూసి. చికెన్ సీజర్ ర్యాప్ ఉంది, బట్ మా దగ్గర కార్డ్ లేదు కాబట్టి ఇట్లా ఫోన్పే తీసుకుంటే ఫోన్పే చేసి తీసుకున్నాం. సో క్రెడిట్ కార్డు మర్చిపోతే బిస్కెట్ అవుతారు. సో ఫుడ్ టికెట్ ఏం కావాలన్నా ఇక్కడ సిగ్నల్స్ ఉండవు కాబట్టి ఫోన్పే పనిచేయదు. సో ఇట్లాంటి తీసుకోవాలంటే కష్టం అవుతుంది. ప్రస్తుతానికి మనం రెడ్ బుల్, ఇట్ విల్ గివ్ సమ్ ఎనర్జీ టు మీ అండ్ చికెన్ ర్యాప్. దిస్ ఈజ్ ఎనఫ్ ఫర్ మీ. ఇది ఒక చిన్న సూవెనియర్ దొరికింది. సో దీనిలో నేను ఇప్పుడు పైన బ్రైట్ ఏంజల్ ట్రయల్ ఉంది, వాచ్ టవర్ పోయినాం. సో గ్రాండ్ కెన్యన్ సౌత్ రిమ్ వచ్చినాం కాబట్టి సో తీసుకున్న ఈ 3 ఉన్నాయని. సో ఒకటైతే దొరికింది. మన ఫుడ్ అయితే వచ్చేసింది. చికెన్ ర్యాప్ దీన్ని చల్లవడం. మన ఇండియన్స్ కూడా వచ్చారు, ఇంకా కొంతమంది తెలుగు వాళ్ళే. సో నేను మంచి నీడ చూసుకొని సెటిల్ అయ్యి రెడ్ బుల్ తాగి, ఈ ఎండకు తాగొద్దు అనుకున్న కూల్ డ్రింక్స్, బట్ తాగాల్సి వస్తుంది. ఏం చేస్తాం, ఈ ఎండ చంపేస్తుంది కాబట్టి డిహైడ్రేట్ కాకుండా కొంచెం ఎనర్జీ తెచ్చుకోవడానికి అంతే. ఫైనల్గా ఆ బిల్డింగ్ కాడికి వెళ్ళిపోయి అన్నీ ఒక ప్లేస్ చూసుకొని చెట్టు పుట్టను చూసుకొని కూర్చొని చికెన్ ర్యాప్ తినేసి చల్లగా పోయి ట్రైన్లో కూర్చున్నాం. ఇందాక మేజర్ తప్పేసిన ఏం చేసిన అంటే నీళ్ళు తీసుకోవడం మర్చిపోయినా. మళ్ళీ పోయేటప్పుడు రిటర్న్లో ఒక వాటర్ బాటిల్ కూడా తీసుకున్నాం. కిస్మత్ ఏంటంటే కార్డు తెచ్చుకోలేదు కాబట్టి ఫోన్పే పనిచేసింది, లేకపోతే నా బతుకు గోవిందా గోవిందా అయిపోయేది. సో ఇక్కడ ఇంకో విషయం ఏంటి కనబడ్డా అంటే ఇప్పుడే తెలిసింది. సో ఇక్కడ పెద్ద పెద్ద పక్షులు కూడా ఉంటాయి, కాలిఫోర్నియా కాండోర్ అని. నేను ఫస్ట్ టైం వింటున్నా పేరు. సో దీని గుడ్డు చూడండి ఎంత ఉందో. సో ఇట్లాంటి రేర్ బర్డ్స్ ఉంటాయి అన్నమాట ఇందులో. సో లార్జెస్ట్ ఫ్లయింగ్ బర్డ్స్ ఇన్ ద నార్త్ అమెరికా, దేర్ వింగ్ స్వాప్స్ ఆఫ్ నియర్లీ 10 feet. 10 feet ఉంటుందంట ఇది. సో ఇది 1996లో రీస్టోర్ అయిందంట. 69 పౌండ్లు ఉంటుంది, అంటే 8 కిలోల 13, 8 కిలోల నుంచి 13 కిలోల దాకా ఉంటుంది అది. అండ్ మోరోవర్ దీని స్పెషాలిటీ ఏంటంటే 1500 feet వరకు ఫ్లై చేయగలుగుతుంది అనమాట. సో దీని పైన ఫీనిక్స్ బర్డ్ ఉంటుంది. సో ఫీనిక్స్ బర్డ్ అన్ని బర్డ్స్లో కల్లా పెద్ద బర్డ్. జనాలను తీయడం. ఇది జింకనా ఏంది? నైస్. ఇది గుద్దుతేమన్నా ఉందా? ఇది జింకనేనా? ఇది ఏందో కింద కమెంట్లలో పెట్టండి ఫ్రెండ్స్, నాకు కూడా తెలియదు దీని పేరు ఏందో. మరి బస్సులు కూడా ఇట్లా ఉంటాయి ఫ్రెండ్స్. బట్ ఇక్కడ గ్రాండ్ కెన్యన్ టూర్స్ ఇవి ఫ్రీ బస్సెస్ అన్నమాట. సో నియర్ బై లాడ్జెస్ కానీ ఇక్కడ నియర్ బై ఎక్కడైనా ప్లేసెస్కి వెళ్ళాలన్నా, వేరే హైకింగ్ స్పాట్కి వెళ్ళాలన్నా ఇట్లాంటి బస్ స్టాప్లో వచ్చి ఆగితే బస్సు వచ్చినప్పుడు పిక్ చేసుకొని
మనం ఏడ కావాలంటే అక్కడ దిగొచ్చు అనమాట. సో ఈ లంచ్తో ఈ వీడియో సమాప్తం. సో నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు వస్తాం. అంతవరకు నాతో పాటే ఉండండి. నన్ను లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ కూడా చేయండి. ఇలాంటి వీడియోస్ మళ్ళీ తీస్తూ ఉంటాను మీకోసం. మీ వివేక్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వివేక్స్ దునియా. చికెన్ తినేసి కాంచేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. బాయ్ బాయ్.